గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మొదటిసారిగా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రధానంగా ఈ వీడియోలో చర్చిస్తున్నటువంటి అంశం లొట్టపీసు పూలు తెలంగాణ కథలకు సంబంధించినటువంటి పుస్తకం. ఈ పుస్తకం ఇటీవల కాలంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు దీనిపై ఒక తన రివ్యూని చెప్పడం, ఈ కథలకు సంబంధించినటువంటి తన ఒపీనియన్ చెప్తూ ఆ రచయితకు స్వయంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరిట ఒక లెటర్ విడుదల చేయడం నిజంగా సంచలనంగా మారినట్టుగా చెప్పుకోవచ్చు. దాంట్లో ఈ తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా లొట్టపీసు పూలు పేరిట కథకుడు ప్రధానంగా శీలం భద్రయ్య సార్ గారు చాలా అద్భుతమైనటువంటి కథల్ని రాసినటువంటి సందర్భం కనిపిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన విషయాలను చర్చిస్తూ జీవితం నిరంతర ప్రవాహిని, అందులోని అనేక జ్ఞాపకాల అనుభవాల అనుభూతుల శకలాలను కథలుగా మలిస్తే అవి శీలం భద్రయ్య కథలుగా దీంట్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఒక 6 కథలు మనకు కనిపిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి కథలుగా కనిపిస్తున్నాయి. లొట్టపీసు పూలు కథ ఒకటి, అదేవిధంగా వెలుగు చుక్క కథ ఒకటి, టమాటా కథ ఒకటి, దాంతోపాటు లత్త కథ, కూనీ కథ, అగ్గువ బతుకులు కథ, కరోనా నేపథ్యంలో రాయబడ్డటువంటి కథల గురించి చెప్పబడింది. ఈ కథలను చదువుతున్నప్పుడు అనేక తెలంగాణ యాస భాష సంస్కృతులు, అందులో ఒక పూర్తి ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కల్పిస్తూ శీలం భద్రయ్య సార్ గారు రాయడం జరిగింది. సో అందుకనే బహుశా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి గారు ఎవరైతే ఉన్నారో వెంకయ్య నాయుడు గారు స్వయంగా ఒక లెటర్ విడుదల చేస్తూ శీలం భద్రయ్య సార్ గారి యొక్క కథల్ని మెచ్చుకున్నటువంటి సందర్భం నిజంగా తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినట్టుగా చెప్పుకోవచ్చు. చాలామంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో దీనిపై ఒక ప్రశ్న రూపంలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే కొంత కథలు పుస్తకాలు చదివేటటువంటి అవకాశం ఉంటుందో వాళ్ళు ఒకసారి ఈ పుస్తకాన్ని కొని చదివే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మా డువాడే ఛానల్ ఎవరైతే శీలం భద్రయ్య సార్లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కంగ్రాచులేషన్ శీలం భద్రయ్య సార్, మీకు ఖచ్చితంగా మా డువాడే ఛానల్ అనేది గర్విస్తుంది. మీలాంటి ఒక తెలుగు వ్యక్తి తెలుగు రాష్ట్రాల నుంచి అద్భుతమైనటువంటి కథలు తీసుకొచ్చారు. మీరు ఇవే కాకుండా సాహిత్య అకాడమీ అవార్డు, అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డు వైపు మీ ప్రయాణం ఉంటుందని మనస్ఫూర్తిగా మీరు ఆ శిఖరాలను అధిరోహించాలని మా డువాడే ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో కలిసే ప్రయత్నం చేస్తాం.